అన్నగారు 2 లక్షల డౌన్ పేమెంట్ అంటున్నారు, 45 లక్షలకి అపార్ట్మెంట్ ఫ్లాట్లు అంటున్నారు. ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో మీకు ఎలా సాధ్యమైంది అసలు? ఆ విషయం చెప్పండి ముందు. ఇది మా ఓన్ ల్యాండ్ అండి. మా ఓన్ ల్యాండ్లోనే మేము కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్ ఏ లొకేషన్ ఇది? ఇది నాదర్గుల్ వచ్చేసి లొకేషన్ ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్కి జస్ట్ ½ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. 40 ఫీట్ రోడ్, సెమీ కమర్షియల్ రోడ్కి ఆనుకొని ఉంటుంది. టోటల్ అపార్ట్మెంట్ ఎన్ని గజాలు కట్టారు ఇది? 555 గజాల్లో 15 ఫ్లాట్ వచ్చినాయండి. ఒకటి నార్త్ ఫేసింగ్లో, 2 ఈస్ట్ ఫేసింగ్లో వచ్చాయి. అంటే G+5 ఫ్లోర్ 3 ఉంటే 5 ఫ్లోర్లు కలిసి 15 ఫ్లాట్లు. అవునండి. ఇప్పటి వరకు మనకు ఎన్ని సేల్ ఇప్పుడు కేవలం 5 ఫ్లాట్లు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఒకటి నార్త్ ఫేసింగ్లో, 4 ఈస్ట్ ఫేసింగ్లో అవైలబుల్ ఉన్నాయి. మనకి ఎంత సేఫ్టీలు ఉన్నాయి సార్? 1020 ఉందండి, 1060, 1075 సేఫ్టీలో అవైలబుల్ ఉన్నాయి. యూడీస్ ఎంత వచ్చింది? 38 స్క్వేర్ యార్డ్ వస్తుందండి. ఓకే సార్, చాలా బాగుంది మనకు. అదేవిధంగా ఇప్పుడు చుట్టుపక్కల స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి సార్ మనకు. ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకు దగ్గర అవుతుంది. పక్కకే మనకు ఆదిపట్ల టీసీఎస్ ఉంది. ఇంజనీరింగ్ కాలేజెస్ చెప్పుకుంటే ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్. ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చి సిఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్, అక్షర ఇంటర్నేషనల్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూలు, అనేక టాటా టీసీఎస్, టాటా ఏరోస్పేస్, టాటా అడ్వాన్స్ సిస్టమ్, అనంత్ టెక్నాలజీ, అనేక స్టార్టప్ కంపెనీస్ ఇక్కడ ఏరియాలో ఉన్నాయి. మంచి ప్రైమ్ లొకేషన్లో మాత్రం అందరికి అందుబాటు ధరలో పెట్టాడు సార్, చాలా బాగుంది మనకు. ఈ 45 లక్షలు అంటున్నారు కదా, మనకు ఇంకేమైనా నెగోషియబుల్ ఉంటుందా? అంటే డిపెండింగ్ ఆన్ కస్టమర్ పేమెంట్ అండి. అంత పెద్ద నెగోషియేషన్ ఏముండదండి. జస్ట్ లిటిల్ బిట్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ క్యాష్ పేమెంట్ ఉంటే తొందరగా చేసుకుంటే మాత్రం ఇద్దరు చేద్దామని అనుకుంటున్నాం. తర్వాత బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఏంటి సార్? 90% బ్యాంక్ లోన్ అవైలబుల్ అండి. ఆల్ గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్ నుంచి లోన్. ఇది హెచ్ఎండి అప్రూవ్ ప్రాజెక్ట్ కాబట్టి ఎనీ బ్యాంక్ లోన్ వస్తుందండి. ఫ్రెండ్స్ విన్నారు కదా, ఈ అపార్ట్మెంట్ లొకేషన్ రావాలన్నా దీని గురించి ఇంకేమైనా మీకు సందేహాలు ఉంటే తనే బిల్డరు, తన పేరు వెంకటరెడ్డి గారు, తన నంబర్ పయనిస్తున్నాను. సదా మీ సేవలో అంజయ్య.